ఉపాధిలో ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న మా పొంగూరు నారాయణ సార్ గారికి మహిళల దినోత్సవ శుభాకాంక్షలు రమా మేడం, నారాయణ సార్. హ్యాపీ ఉమెన్స్ డే సార్. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారైన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే మహిళల అభివృద్ధిలో ముందడుగులో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించే వ్యక్తులు మీరు. కాబట్టి మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే సార్. మున్సిపాలిటీ తరపు నుంచి మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు మా పొంగూరు నారాయణ గారు ఎంఎస్ఎంఈ నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ నేర్చుకోండి అని ఎంఎస్ఎంఈలో ట్రైనింగ్ చేసాము. బాగా నేర్పించారు సార్. అమ్మా మా వెనకలాగు చిన్నగలాగు ఓకే. కరెక్ట్గా పెట్టేవారు చూపి మెట్టు పక్కన చెప్పమ్మా, మీ వర్క్ ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ నా పేరు పల్లపు రామతులసి సార్. మాది మైపాడు గేటు 3వ డివిజన్లో ఉంటాను. ఈరోజు పెద్ద పెద్ద ఇంజనీరింగ్లు కూడా చేయలేని వర్క్ మేము చేస్తున్నాం సార్. లేడీసు ఏంటంటే ఆడవాళ్ళు ఏ రంగంలో అయినా ముందుండాలనే ఒక ఉద్దేశంతో మాకు మున్సిపాలిటీ తరపు నుంచి మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు మా పొంగూరు నారాయణ గారు మమ్మల్ని ఒక 30 మంది మహిళలతో ఒక టీం పెట్టారు. దాంట్లో భాగంగా మేము మన మున్సిపాలిటీకి కావాల్సిన డంపర్ బిన్స్ అయితే ఏమి, పుష్ కార్ట్స్ అయితే ఏమి, పుష్ కార్ట్స్ ఏంటంటే ప్రతి చిన్న చిన్న గల్లీలలోకి చెత్త కలెక్ట్ చేసుకునేదానికి వీలు పడేటట్లుగా మేము కొన్ని బండ్లు తయారు చేసి ఇస్తాం సార్. దాంట్లో అవి తీసుకుని వెళ్తారు. అంటూ మేము ఇటు మా స్వయం ఉపాధే కాకుండా ప్లస్ అటు స్వచ్ఛ భారత్కి కూడా మేము ఉపయోగపడుతున్నాము. క్వాలిటీలో కానీ దేంట్లో కానీ మేము రాజీ పడకుండా ఎక్కడ కూడా మేము క్వాలిటీ ఇచ్చేదానికి ఎప్పుడు కూడా ముందుంటున్నాము. ఇదేంటంటే పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లో చేసేవాళ్ళు ఇంతకు ముందు. కానీ మా మంత్రి నారాయణ సార్ గారు మమ్మల్ని ముందుంచి ప్రోత్సహించి అమ్మ మీరు చేయగలుగుతారు, మీరు ఖచ్చితంగా చేయండి, ఏదన్నా కూడా మీరు తెలుసుకోండి, కొన్ని విషయాలు తెలుసుకుంటేనే మీరు ఏది కూడా ముందుకు సాగలుగుతారని మాకు ఒక 30 మంది టీం చేశారు సార్. దాంట్లో భాగంగా కూడా మేము ఫస్ట్ టైము మున్సిపాలిటీకి నాణ్యమైన మంచి క్వాలిటీతో, అంటే ఇది వరకు ఎప్పుడు ఇవ్వలేనంత క్వాలిటీతో పెద్ద పెద్ద ఇంజనీర్లు పెద్ద అంటే అందరూ చేసి ఇచ్చినారు. కానీ మగవాళ్ళు కూడా ఇవ్వలేనంత క్వాలిటీతో మేము ఎక్కువ ఆదాయాన్ని ఆశించకుండా మేము సొంతంగా కొంచెం ఆదాయం పెట్టుకొని మా ఇల్లులు అయితే మేము ఎంత ఇదిగా చక్కబెట్టుకుంటామో అట్లాగే మా మున్సిపాలిటీకి కూడా చాలా చక్కగా అన్నీ అందించాము. దాని ద్వారా ఏంటంటే మన మంత్రివర్యులు నారాయణ సార్ గారు ఏమన్నారంటే అమ్మ మీరు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇవి ఇంకా ఎలా చేయాలి, ఇంకా కొన్ని వస్తువులు మీకు తయారవ్వాలి, మీరు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, కాకపోతే మీరు ఎలాగైతే డెవలప్ అవ్వాలనుకుంటున్నారో దానికి ఇప్పుడు కొన్ని సంస్థలు పెట్టున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ సంస్థకి వెళ్ళి మీరు ట్రైనింగ్ నేర్చుకోగలిగితే ఇట్లాంటి ఇంకా నాణ్యతతో ఇంకా కొన్ని బల్క్గా చేయగలుగుతారు. ఇప్పుడు ఏదో కొన్ని చేస్తున్నారు, కానీ ఇంకా బల్క్గా కొన్ని పక్క మున్సిపాలిటీలో ఉంచి కూడా మీరు ఇవన్నీ తెచ్చుకోవాలి అంటే అక్కడ ఒకటే ఉండవు కదా. ఇప్పుడు డస్ట్బిన్లే ఉండవు, ఇది మామూలుగా డంపర్ బిన్స్ ఉండవు. ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ వర్కులు ఉంటాయో అవన్నీ మీరు నేర్చుకోగలగాలి అంటే మీరు ఎంఎస్ఎంఈలో చేరి మీరు ట్రైనింగ్ నేర్చుకోండి అని మా 30 మందిని ట్రైనింగ్ పంపించారు. మేము అక్కడికి వెళ్ళి ఎంఎస్ఎంఈలో ట్రైనింగ్ చేసాము. సార్ వాళ్ళు కూడా మాకు అర్థమయ్యే విధంగా నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. మాకు ఏది అర్థం కాకపోయినా ఎమ్మటే సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు. మేము ఇప్పుడు మాకు వయసు ఇంత వచ్చినా కూడా ఎంఎస్ఎంఈలో చేరినప్పుడు మేము ఒక చిన్నపిల్లల్లాగా ఒకరి మీద ఒకరు పోటీ పడి నేర్చుకున్నాము. ఇట్లా చేయాలి, ఇలా చేయాలి, వాళ్ళు మాకంటే ఎక్కువ చేస్తారేమో అట్లాగనేసి వీటికి సంబంధించిన ఒక చిన్న డ్రాయింగ్స్ కూడా మేము వేసాము. ప్రాజెక్ట్ వర్క్ చేసాము. ఆ ప్రాజెక్ట్ వర్క్ కూడా ఏంటంటే అప్పుడెప్పుడో చిన్నపిల్లకాయలు అప్పుడు చేసేవాళ్ళం మేము ప్రాజెక్ట్ వర్క్. అవన్నీ కూడా మేము చేసి ఎంఎస్ఎంఈ వాళ్ళు మాకు చాలా క్లారిటీగా, అంటే ఇలా తయారింగే కాదు అసలు అది రూపు, ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్తామనుకోండి అది
ఎలా తయారు, అసలు అది ఏంటమ్మా, ఎలా చేయాలి అని మమ్మల్ని ఎవరైనా వర్కర్లు ఇప్పుడు ఒక మున్సిపాలిటీలో ఆఫీసర్లే అడుగుతారు, ఇంజనీర్లే అనుకోండి అడుగుతారు. అది మేము చేయగలగాలి అంటే మేము ఇక్కడ తీసుకొచ్చి చూపించలేము కదా. అదే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒక డ్రాయింగ్ రూపంలో మేము వేసేయగలిగితే వాళ్ళు ఆ డ్రాయింగ్లో మేము కొలతలు కూడా చెప్పగలిగితే దాని ద్వారా మాకు ఇంకా కొన్ని వర్కులు వస్తాయని చెప్పి అవన్నీ కూడా మాకు నేర్పించారు. ఎంఎస్ఎంఈ వాళ్ళు ఎప్పుడు కూడా మాకు అన్నీ బాగా నేర్పించారు సార్. మేము ఏపీ ఎంఎస్ఎంఈ ఈఎస్డిపి ద్వారా థ్రెడ్జ్ ఐటీ వాళ్ళ సహకారంతో మేము ఈ శిక్షణ నైపుణ్యాన్ని పూర్తి చేశాము. మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. ఈ శిక్షణ పొందిన తర్వాత రామతులసి గారు, లక్ష్మి గారు బాగా అభివృద్ధి పొందారు. మహిళా ఎదుగుదలకు అవకాశాలు కల్పిస్తున్నటువంటి మా ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ మంత్రివర్యులైనటువంటి కొండపల్లి శ్రీనివాసులు గారికి, అట్లాగే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారైన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే మహిళల అభివృద్ధిలో ముందడుగులో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించే వ్యక్తులు మీరు. కాబట్టి మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే సార్.